ఏంటి నాన్న, ఎంత ఆలస్యం? నీకోసం ఎంతసేపటి నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా? అయినా మన ఆఫీసే కదా. నువ్వు ఎంప్లాయీలా ఇలా లేట్ నైట్ డ్యూటీ చేస్తే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు? ముఖేష్ పెద్ద కొడుకు. తనంటే ఆమెకు ప్రాణం. తండ్రి మంచానికే పరిమితం కావడంతో ముఖేష్ ఇంటి బాధ్యత మరియు ఆఫీస్ బాధ్యత తీసుకున్నాడు. అదేంటమ్మా అలా అంటావు? మన ఆఫీస్ కాబట్టి ఎంప్లాయీస్ చేసిన వర్క్స్లో కరెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అని చూసుకోవాలి. నాన్న వస్తున్నప్పుడు ఇవన్నీ ఇద్దరం చూసుకునే వాళ్ళం. ఇప్పుడు నాన్న రాలేని పరిస్థితిలో ఉన్నాడు కదా, అందుకే నాకు కాస్త వర్క్ ఎక్కువ అవుతుంది. దానికే ఈ లేట్. అయినా ఎందుకమ్మా నువ్వు ఇంతసేపు తినకుండా నా కోసం వెయిట్ చేస్తే? నీ ఆరోగ్యం ఏం కావాలి? నువ్వు ముఖ్యం. నా కన్నయ్య తినకుండా నేను తింటానా చెప్పు? అయినా ఒక్కడివే ఎన్ని రోజులు ఇలా కష్టపడతావు? తమ్ముడిని తీసుకెళ్ళు, నీకు కాస్త వర్క్ తగ్గుతుంది కదా. వద్దమ్మా, ఇప్పుడే తమ్ముడు కష్టపడడం నాకు ఇష్టం లేదు. లైఫ్ని కనీసం వాడన్నా ఎంజాయ్ చేయని. ఇలా వాడిని వెనక్కేసుకొచ్చి వాడు అలా తయారయ్యాడు. కనీసం నువ్వన్నా వాడిని దారిలో పెట్టకుండా వాడికే సపోర్ట్ చేస్తున్నావా? ఫీల్ అవ్వకమ్మా, మంచి రోజు చూసి రోహిత్ని కూడా తీసుకెళ్తా అని చెప్పి ముఖేష్ అక్కడి నుండి రూమ్కి వెళ్ళిపోతాడు. మమ్మీ, గుడ్ మార్నింగ్ బ్రో. గుడ్ మార్నింగ్ రోహిత్. ఏంటిరా, నీకు కొద్దిగన్నా బాధ్యత ఉందా? అని తన చిన్న కొడుకు రోహిత్ను కోపంగా అంటుంది సావిత్రి. ఇప్పుడేం జరిగింది అమ్మా అని ఆశ్చర్యపోయి అన్నాడు. అన్నయ్య ఒక్కడే ఇంత కష్టపడుతున్నాడు, కనీసం తినడానికి కూడా టైం లేదు. మీ నాన్న లేవలేని పరిస్థితి. కనీసం నువ్వన్న వాడికి భారం తగ్గిస్తావనుకుంటే బలాదూర్లు తిరుగుతున్నావు అని కళ్ళు ఎర్రవి చేసి అంటుంది సావిత్రమ్మ. అమ్మ, నాకు అంత అనుభవం లేదు. అన్నయ్య అంటే నాన్నతో వర్క్ చేశాడు కాబట్టి తనకు తెలుసు. నేను ఆఫీస్కి వెళ్ళి ఏం చేయాలి అని కోపంగా అన్నాడు. అమ్మా, అన్నయ్య అనేవాడికి ఎందుకల్లా తిడతావు? నీకు రాత్రి చెప్పాను కదా, ఇక ఆ విషయం మర్చిపో అని తమ్ముడిని వెనకేసుకొచ్చాడు ముఖేష్. అది కాదు బాబు. వదిలేయమన్నానా? చూసావుగా రోహిత్, ఈ ఇంటికి వెలుగు నా పెద్ద కొడుకు అని సావిత్రమ్మ ముఖంలో చిరునవ్వు, కళ్ళల్లో గర్వంతో కాస్త గట్టిగానే చెప్పింది. ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్ళి రెడీ అవుతాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ముఖేష్. సావిత్రమ్మ కళ్ళు ఎర్రబడ్డాయి. ముఖంలో కాస్త కోపం మరియు అహంకారంతో నిండి ముఖేష్ వెళ్తుండగా అతని వైపే చూస్తూ ఉంది. అమ్మా, ఏంటి అన్నయ్య వైపు అలా చూస్తున్నావు? ఏమీ లేదు, నువ్వు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, జాగ్రత్త అని కాస్త కోపంగాని వెళ్ళిపోతుంది. ఏంటో అమ్మ, అస్సలు అర్థం అవ్వదు. అన్నయ్య ఉన్నప్పుడు ఒకలా, తను వెళ్ళాక ఇంకొకలా ఉంటుంది. వెనకాల హారన్ వినిపించుకోకుండా అలాగే ఆలోచిస్తూ నడుస్తూ వెళ్తుంది మంజుల. కార్ పక్కకు పార్క్ చేసి ముఖేష్ ఆమె వైపుగా వెళ్తూ, హలో హలో, ఏంటి కార్ సౌండ్ వినిపించలేదా అని గట్టిగా అంటాడు. ఆ మాటలు మంజు మనసుకు తగిలాయి. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. నువ్వేంటి ఇక్కడ? అయినా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకోసం నేను ఎంతలా వెతికానో తెలుసా? అయినా ఇలా ఉన్నావేంటి? ఏం జరిగింది? అది మా అమ్మకు హెల్త్ బాగోలేదని కాల్ వచ్చింది. సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. నాకు ఒక్క ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఒకవైపు నువ్వు కనిపించకపోవడం, సడన్గా మా నాన్నకు కాళ్ళు చేతులు పడిపోవడం, అంతా సడన్గా విచిత్రంగా జరిగిపోయింది. నిన్ను వెతకాలా లేక మా నాన్నని చూసుకోవాలా? ఆఫీస్, ఇల్లు, అమ్మ, ఇవన్నీ ఎంత ప్రెషర్ పెట్టాయో తెలుసా? కొంతకాలం అయితే నేను ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. అది అంకుల్ మంచాన పడ్డారా? అలా ఎలా జరిగింది? అసలు ఏమైంది చెప్పండి అని కాస్త బాధగా అయోమయంగా అడిగింది మంజు. నాకు కలిశారుగా, ఆ మరుసటి రోజు జరిగింది. అసలు ఎలా జరిగిందో ఏమైందో అస్సలు అర్థం అవ్వట్లేదు. అడుగుదామన్నా నాన్నకు మాట పడిపోయింది. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. నేను అంకుల్ మాట్లాడి నీకెలా తెలుసు అని అనుమానంగా అడిగింది. అదా, నేను అమ్మ షాపింగ్ అని వెళ్తుండగా మీరు కనిపించారు. అప్పుడు చూశాను మిమ్మల్ని. ఇప్పుడు అర్థమైంది ఇలా ఎందుకు జరిగిందో. అంటే ఇక్కడ నన్ను మా అమ్మను లాక్ చేసి ఇక్కడ మావయ్యని
మంచాన పడేటట్లు చేశారన్నమాట. చెప్తా అని తన మనసులో అనుకుని, మీరు ఒక పని చేస్తారా? ఏంటి చెప్పు, చేస్తాను. నన్ను పెళ్లి చేసుకుంటారా? వాట్? నేను వింది నిజమేనా? అవును, మీరు వింది నిజమే. నేను అన్నిసార్లు అడిగినా నువ్వు నో అనే చెప్పావు. ఇప్పుడు సడన్గా అడుగుతుంటే అని షాక్ అయ్యి అడిగాడు ముఖేష్. కానీ ఒక్క కండిషన్, మన పెళ్ళి సింపుల్గా జరిగిపోవాలి. అది మీరు నేను తప్ప ఎవరూ వద్దు. దీనికి ఓకే అంటేనే. అలా ఎందుకు? అయోమయంగా అడిగాడు ముఖేష్. ఎందుకు ఏమిటి అని క్వశ్చన్స్ వద్దు. ఓకే అంటే చెప్పండి. నువ్వు ఓకే అనడమే నాకు ఒక పెద్ద వరం. నువ్వు ఎలా అంటే అలా, కానీ అమ్మకి చెప్పకుండా అంటేనే. మీ ఇష్టం. ఓకే, కానీ ఇంట్లో ఎలా చెప్పాలి? అమ్మకు ఏమని చెప్పాలి? గురించి మీరు టెన్షన్ పడద్దు, నేను చెప్పినట్లు చెప్పండి చాలు అని ఇద్దరు పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్తారు. ముఖేష్, మంజుల పూలదండలతో ఇద్దరు గుమ్మం బయట నిలబడ్డారు. అప్పుడే హాల్లోకి వచ్చింది సావిత్రి. ముఖేష్ పక్కన మంజుని పసుపు తాడు పూలమాలతో చూసి చిన్నగా హార్ట్ అటాక్ వచ్చినంత పనైంది. ఏంటి బాబు ఇది? ఎవరి అమ్మాయి? నువ్వు ఇలా చేయడం ఏమిటి? అసలు నేను చూస్తుంది నిజమేనా అని మంజు ఎవరో తెలియనట్టుగా అమాయకంగా అడుగుతుంది. అమ్మ, తన పేరు మంజుల. నేను కాలేజ్లో చదివేటప్పుడు నా జూనియర్. మేము 5 yearsగా లవ్ చేసుకుంటున్నాము. నీతో చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ అనుకోకుండా వాళ్ళ అమ్మకు అనారోగ్యంగా ఉండడంతో తను నాతో చెప్పకుండా వెళ్ళిపోయింది. ఈరోజు ఎవరో తెలియదు తనను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూశాడు. వాడి నుంచి కాపాడటానికి ఇలా చేయాల్సి వచ్చింది. ఇదంతా అనుకోకుండా జరిగిపోయింది. నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా. ఒక ఆడపిల్ల జీవితం మన కళ్ళ ముందే నాశనం అవుతుంటే చూస్తూ ఉండలేం కదా. అందులోనూ ప్రేమించిన అమ్మాయి. నువ్వు నా మనసును అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నా. ఏంటి బాబు అర్థం చేసుకునేది? ఒక్కసారైనా నేను గుర్తుకు రాలేదా? నా గురించి ఆలోచించలేదా? ఎంతసేపు ఆ అమ్మాయి గురించే చెప్తున్నావే. మరి ఈ పని చేసే ముందు నేను గుర్తుకు రాలేదా? అంతేలే, ఎంతైనా నేను కన్న తల్లిని కాననే కదా నువ్వు ఇలా చేశావు. ఇప్పుడు నాకు బాగా బుద్ధొచ్చింది బాబు. బాగా అర్థమయ్యేలా చెప్పావు. అబ్బా, ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావత్తా. నీ నటనకు ఆస్కార్ ఇచ్చినా తక్కువే. నేను వచ్చానుగా, నీ బండారం మొత్తం బయట పెడతాను. నౌ స్టార్ట్ ది గేమ్ అని మంజు సావిత్రి వైపు చూస్తూ తన మనసులో ఇలా అనుకుంటుంది. అమ్మ, అలా అనకు. నాకు నువ్వు దేవుడిచ్చిన అమ్మవు. కన్నది మా అమ్మైనా నువ్వు నన్ను కళ్ళల్లో పెట్టుకుని చూశావు. నీ రుణం ఈ జన్మకు తీర్చలేనిది. అందుకే ఇలా తీర్చుకుంటున్నావుగా. అలా అనకమ్మా, ప్లీజ్ నన్ను క్షమించు అని ముఖేష్ సావిత్రి కాళ్ళ మీద పడతాడు. 4 కన్నీటి చుక్కలు కారుస్తూ, లే బాబు, జరిగిందేదో జరిగింది. ఇద్దరూ సంతోషంగా ఉండండి. మీ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుని